ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, దీపావళి సమీపిస్తోంది అంటే మార్కెట్ వర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా మరి దివాళీ పిక్స్, దీపావళి స్టాక్స్ కోసం చూస్తుంటారు కాబట్టి మరి ఈ దీపావళి నుంచి 2024 దీపావళి నుంచి 2025 దీపావళి వరకు అంటే ఈ 1 year ఈ లాంగ్ టర్మ్ కి సంబంధించి ఏమైనా అనుకూలంగా ఉన్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటారా? సో బేసిక్ గా దివాళీ అనగానే స్టాక్ పిక్స్ గురించి చాలా రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి రీసెర్చ్ కంపెనీ దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటది. సో నేను మన వాళ్ళకి ఏం డెలివర్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో మిడ్ ఆర్ స్మాల్ ఆర్ మైక్రో క్యాప్స్ జోలికి వెళ్తే ఇంకొంచెం పానిక్ లోకి వెళ్తారేమో. సో బేసిక్ గా కొంచెం లార్జ్ క్యాప్ సెక్టార్స్ మీద ఆల్రెడీ ఇవి కూడా డిస్కౌంట్ లో ఉన్నాయి కాబట్టి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి ఒకవేళ డీప్ కరెక్షన్ జరిగినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి కాబట్టి నేను పర్టికులర్ గా JM ఫైనాన్షియల్స్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ గురించి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ గురించి ఇది నేను సొంతంగా చెప్పేది కాదు, ముందే డిస్క్లైమర్ గా చెప్తున్నాను. సో JM ఫైనాన్షియల్స్ వాళ్ళు ఇచ్చినవి నాకు కొంచెం మంచిగా అనిపించాయి. ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్. సో మన వాళ్ళందరూ అన్నిటిని వెతికి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాటిని కొంచెం అర్థమయ్యే విధంగా, ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీ గురించి చెప్పనవసరం లేదు. మన ఇండియాలోనే మనకి వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అండ్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్స్ విషయంలో వాళ్ళు ఫస్ట్ నుంచి బిజినెస్ ఎక్స్పాన్షన్ లో ఉన్నారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగింది, నెక్స్ట్ వాళ్ళు స్లోగా రీటైల్ సెగ్మెంట్ లోకి, డిజిటల్ సర్వీసెస్ లోకి అండ్ మీడియా అండ్ న్యూ ఎనర్జీ ఫార్మేషన్, సో ఈ సెగ్మెంట్స్ లో కూడా ఎంటర్ అయ్యి వాటి నుంచి కూడా వాళ్ళు బెటర్ ఆ రెవెన్యూ డెవలప్మెంట్ తీసుకురావాలి అనే గ్రోత్ మీద వాళ్ళకి ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ AI లో కూడా రావడానికి NVIDIA కూడా మీటింగ్ కూడా జరిగింది. డిజిటల్ సర్వీసెస్. సో బేసిక్ వాళ్ళు జస్ట్ ఆయిల్ అండ్ రిఫైనరీ మీద కాకుండా అదర్ వాటి మీద నుంచి కూడా, అన్నిటి మీద నుంచి కూడా. సో నెక్స్ట్ 3 to 4 years లో వాళ్ళ యొక్క ప్లాన్స్ కంప్లీట్ గా పార్ట్ ఆఫ్ ఆయిల్ అండ్ రిఫైనరీ అవి జరుగుతూ ఉంటుంది. వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి వాటి యొక్క కాంట్రిబ్యూషన్ అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వాలనే దాంట్లో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా వాళ్ళ ఫోకస్ ఎక్కువ గ్రీన్ ఎనర్జీ మీద. సో మన కరెంట్ మార్కెట్ లో ఏదైనా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది అని అంటే మన ఇండియాలో అయితే డెఫినెట్ గా గ్రీన్ ఎనర్జీ. సో ఆ గ్రీన్ ఎనర్జీ మీద కూడా కొద్దిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగానే ఫోకస్ పెడుతోంది. సో JM ఫైనాన్షియల్స్ పర్టికులర్ గా వాళ్ళ యొక్క ఫోకస్ ఎలా చూస్తున్నారంటే 15% ఆ ప్యాట్ గ్రోత్ ని డెలివర్ చేస్తారు నెక్స్ట్ 3 years వరకు కూడా. సో మనకు 15% దట్ ఈస్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద లార్జ్ క్యాప్. ఇన్ఫాక్ట్ 12%. సో ఒక డీసెంట్ ర్యాలీ తోటే మనకి రిలయన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మనకి రీసెంట్ హై అది 3217 రూపాయలు చేసింది, 3217 రూపీస్ రీసెంట్ హై. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2650, వెరీ గుడ్ డిస్కౌంట్ లో ఉంది. ఆల్మోస్ట్ 17% డ్రాప్ అయింది. సో వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి సుమారుగా 3500 రూపాయలు. సో ఒక మంచి టార్గెట్ మనకు నెక్స్ట్ 1 year లో ఒక మంచి రిటర్న్స్ డెలివర్ చేయడానికి స్కోప్ అయితే మనకు వాళ్ళు చూపిస్తున్నారు. నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ దాని గురించి చెప్పనవసరం లేదు, మన ఇండియాలో 45% ఆఫ్ ద పవర్ జనరేషన్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. అండ్ దాంతో పాటుగా వాళ్ళ స్ట్రాంగ్ లైక్ గ్రోత్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళ క్యాపెక్స్ కూడా నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం కూడా వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి గైడెన్స్ అండ్ పర్టికులర్ గా పవర్ గ్రిడ్ కి సంబంధించినటువంటి బిజినెస్ మోడల్, ఈ రెండు కూడా కంపెనీని గత కొన్ని సంవత్సరాల నుంచి స్టేబుల్ రిటర్న్స్ డెలివర్ చేసుకుంటూ తీసుకొస్తూనే ఉంది. అండ్ దాని యొక్క రీసెంట్ హై వచ్చేసరికి 366 రూపీస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ 315 రూపీస్. ఆల్మోస్ట్ దాని హై నుంచి 14% డ్రాప్ అయింది. అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 383 రూపీస్ గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ రీటైల్ లెండింగ్ లో దే ఆర్ ద బిగ్గెస్ట్. ఇంకా దాని గురించి చెప్పనవసరం లేదు. అండ్ కన్స్యూమర్ లోన్స్ విషయంలోకి వస్తే 2-wheeler ఆర్ 4-wheelers విషయంలో మెజారిటీ ఆఫ్ ద లోన్స్ అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. అండ్ హౌసింగ్ లోన్స్ లో, గోల్డ్ లోన్స్ లో అండ్ యాజ్ వెల్ యాజ్ MSME లెండింగ్ లో కూడా వాళ్ళు మార్కెట్ లో లీడింగ్ లోనే ఉన్నారు. అండ్ దాంతో పాటుగా వాళ్ళు బేసిక్ గా సెక్యూర్డ్ లోన్స్ విషయంలో కూడా, సో ఇంతకు ముందు వాళ్ళు సెక్యూర్డ్ లోన్స్ మీద కొద్దిగా ఫోకస్ ఉండేది కాదు. సో రీసెంట్ గా వచ్చిన RBI గైడ్ లైన్స్ తోటి వాళ్ళు సెక్యూర్డ్ లోన్స్ మీద కూడా కొద్దిగా ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి సో ఈ కంపెనీ కూడా కొద్దిగా స్టేబుల్ గా గ్రో అవ్వడానికి కూడా మంచి ప్రాబబిలిటీ కనిపిస్తుంది. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే మనకి డిపాజిట్ రేషియో పర్టికులర్ గా NBSE విషయానికి వస్తే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళది హైయెస్ట్, దాదాపు 63,000 crores గా ఉన్నారు వాళ్ళు, వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ రాబోతుందంతా కూడా ఫెస్టివ్ సీజన్ కాబట్టి లెండింగ్ అనేది వాళ్ళకి పెరగటానికి, సో ఈ ఫెస్టివ్ సీజన్ లో అడ్వాంటేజ్ తీసుకునేది కూడా ఈ ఫైనాన్స్ కంపెనీస్ లో ఒకటి ఉంటుంది కాబట్టి మనకి బజాజ్ ఫైనాన్స్ ఇస్ నెక్స్ట్ గుడ్ పిక్. సో రీసెంట్ హై అది 8,192 రూపీస్ అయింది, కరెంట్ మార్కెట్ ప్రైస్ 6,950 రేంజ్ లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ హై నుంచి అది 19% డ్రాప్ అయింది. అండ్ మనకిచ్చిన టార్గెట్ వచ్చేసరికి 8,550 రూపీస్. అండ్ నెక్స్ట్
ICICI Lombard General Insurance Limited. And that is one of the second largest company ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో మనకి సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా ICICI ఉంది. ప్రైవేట్ లో అయితే దే ఆర్ ద నంబర్ 1, రైట్? సో బేసిక్ గా నెక్స్ట్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతుందంట కూడా మోటార్ ఇన్సూరెన్స్ మీద. ఇప్పటి వరకు దాని మీద ఎక్కువగా ఫోకస్ లో ఉన్నారు వాళ్ళు. సో హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అయినా మనం ఇగ్నోర్ చేస్తాం కానీ ఒక వెహికల్ ఇన్సూరెన్స్ విషయంలో ఇగ్నోర్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. సో ఈ మార్కెట్ కి ఎప్పుడు డిమాండ్ తగ్గే ఛాన్సే లేదు. ఈ మార్కెట్ అనేది ఎప్పుడు స్టేబుల్ గానే ఉంటుంది. అండ్ అదొకటే కాకుండా మనం రీసెంట్ గా గమనిస్తే వాళ్ళు కొంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కూడా ఫోకస్ పెంచి వాళ్ళ మార్కెట్ షేర్ ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ పర్టికులర్ గా వీళ్ళు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఫైర్, ఇంజనీరింగ్, మెరైన్, లయబిలిటీ, సో వీటిల్లో దే ఆర్ ద మార్కెట్ లీడర్స్. సో వీళ్ళని కొట్టే వాళ్ళు కూడా లేరు. సో వీళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి. అది రీసెంట్ గా మేక్ చేసిన హై 2301 రూపీ. అండ్ రీసెంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 1930 రూపీస్ చేంజ్ లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ దాని హై నుంచి 16% డ్రాప్ అయింది. అండ్ టార్గెట్ వచ్చేసరికి 2450. సో మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా 15-20% టార్గెట్స్ తోటే ఉన్నాయి హైయర్ సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, అండ్ దే ఆర్ ద లీడింగ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ యాజ్ ఆఫ్ నో వాళ్ళ కెపాసిటీ వచ్చేసరికి 9.6 మిలియన్ టన్ పర్ యానం యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇక్కడ వీళ్ళతో ఉన్నటువంటి గుడ్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళ క్యాపెక్స్ ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో వాళ్ళ ప్రొడక్షన్ ని పెంచబోతున్నారు. ఎంత అని అంటే ఇక్కడ నుంచి 65% ఇంక్రీజ్ చేయబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 15.9 మిలియన్ టన్స్ పర్ యానం కి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని పెంచబోతున్నారు. సో ఇట్స్ ఎ సింపుల్ ఫండా. ఎప్పుడైతే ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుందో వాళ్ళ రెవెన్యూస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గ్రో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ కి సంబంధించి మనకు కంగారు పడాల్సింది, ఇట్స్ అ వెరీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. అండ్ దాని యొక్క రీసెంట్ హై వచ్చేసరికి 1097 రూపీస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ నియర్ 900 రూపీస్. ఆల్మోస్ట్ దాని హై నుంచి 19% డ్రాప్ అయింది. అండ్ టార్గెట్ ప్రైస్ ఇస్ 1150 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాల్కో లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ. సో బేసిక్ గా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ PSU కంపెనీ ఇది. ఆల్మోస్ట్ మనకి గవర్నమెంట్ యొక్క స్టేక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ 51% గా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద బాక్సైట్, అల్యూమినియా అండ్ అల్యూమినియం. మన ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళే. అండ్ వాళ్ళు పర్టికులర్ గా అల్యూమినియా రిఫైనరీ సంబంధించి మాత్రం వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం బాగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా వాళ్ళు కాస్ట్ సేవింగ్ త్రూ క్యాప్టివ్ కోల్ మైనింగ్ అని అంటారు. అంటే వాళ్ళ కోసమే వాడుకునేదాన్ని, వాళ్ళ కంపెనీ చుట్టుపక్కల తవ్విందని వాళ్ళ ప్రొడక్షన్ కోసం వాడుకునేదాన్ని క్యాప్టివ్ కోల్ మైనింగ్ అని అంటాం. సో వాళ్ళు కాస్ట్ కటింగ్ కోసం దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్, హౌఎవర్ ఇట్ ఇస్ అ PSU కంపెనీ, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. అండ్ మనకు ఆల్మోస్ట్ హై నుంచి ఇట్స్ అ డీసెంట్ కరెక్షన్ వన్ కంపేర్ టు అదర్ కంపెనీస్. ఫండమెంటల్ గా అంతా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఒక 7% పడ్డది. దాని రీసెంట్ హై 235 రూపీస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ 217 రూపీస్. అండ్ ఆల్మోస్ట్ దాని టార్గెట్ వచ్చేసరికి 264 రూపీస్ ఉంది. అండ్ గ్రావిటా ఇండియా, సో బేసిక్ గా వాళ్ళ ఒక రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఇది. అండ్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా లైక్ డెఫినెట్ గా గ్రో అవడానికి ప్రాబబిలిటీ ఉండేది. ఇండియాలోనే ఇప్పటి వరకు రీసైక్లింగ్ మీద కంపెనీస్ ఎక్కువ గ్రోత్ చూపించలేదు. కానీ ఇక గోయింగ్ ఫర్దర్, సో మన ఎకో సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ రీసైక్లింగ్ సిస్టమ్ అనేది, ఇండస్ట్రీ అనేది ఎక్స్పాండ్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. యాజ్ ఆఫ్ నో వాళ్ళు లెడ్, అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ లో ఎక్కువగా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా వాళ్ళ వర్టికల్స్ ని, అంటే ఇప్పుడు ఈ 3 లో ఉన్నారు కదా, దాని నుంచి ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. స్టీల్, పేపర్, లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క రీసైక్లింగ్ కి కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నో వాళ్ళ మార్కెట్ లో లెడ్ రీసైక్లింగ్స్ లో దే ఆర్ ద మార్కెట్ లీడర్స్. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చేటువంటి ఎబిటాలో దాదాపు 82% కాంట్రిబ్యూషన్ వాళ్ళకి లెడ్ రీసైక్లింగ్ నుంచి మాత్రమే వస్తుంది. అండ్ గోయింగ్ ఫర్దర్, మార్కెట్ లో రాబోతున్నటువంటి, అంటే గవర్నమెంట్స్ తీసుకురాబోతున్నటువంటి రెగ్యులేటరీ చేంజెస్ కానీ ఇదంతా కూడా ఈ ఇండస్ట్రీకి ఎక్కువగా ఫేవర్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. సో రీసెంట్ గా అది మేక్ చేసిన హై 2700 అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ దాదాపుగా 2000 రూపీస్ ఉంది. దాని హై నుంచి 27% డ్రాప్ అయిపోయింది. సో దాని టార్గెట్ వచ్చేసరికి 3000 రూపీస్. సో నెక్స్ట్ 6 to 12 months అండ్ గోయింగ్ ఫర్దర్, మేబీ 6 to 12 months లో అచీవ్ కాకపోయినా కానీ గోయింగ్ ఫర్దర్ ఒక డీసెంట్ టార్గెట్ తోటి. అండ్ దే ఆర్ ద మార్కెట్ లీడర్స్ ఇన్ దిస్ రీసైక్లింగ్ సెక్టర్. అండ్ నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్, అంటే మనం లోదాగా పిలుచుకుంటాం. సో లోదా అనగానే మన అందరికీ తెలిసింది కొంత ఎక్స్పెన్సివ్ హౌసెస్ అయి ఉండొచ్చు, లేదా హై రైజ్ బిల్డింగ్స్ అయి ఉండొచ్చు. ఎక్కువ కూడా వాళ్ళు రెసిడెన్షియల్ దాంట్లోనే ఎక్కువగా ఉన్నారు. సో ఆ రెసిడెన్షియల్ సెగ్మెంట్ ఒకటే కాదు, వాళ్ళు కొంతవరకు లాజిస్టిక్ పార్క్స్ అండ్ కమర్షియల్ అండ్ రీటైల్
కన్స్ట్రక్షన్స్ లో కూడా ఎక్స్పాండ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా వాళ్ళు న్యూ వర్టికల్స్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా గ్రోత్ ప్రాబబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ రీసెంట్ హై అది మేక్ చేసింది 1649 రూపీస్ అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 1060 రూపీస్. ఆల్మోస్ట్ 36% దాని హై నుంచి డ్రాప్ అయింది. And almost the target price is 1480 rupees. Right. And with very high growth probability. Yes. And next is Electra Green Tech Limited. మనకి మన సిటీలో తిరిగేటువంటి ఎలక్ట్రిక్ బస్సెస్ ఈ మొత్తం ఎలక్ట్రా ఈ ఎలక్ట్రా తోటే తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సో వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ బస్సెస్ విషయంలో మన ఇండియాలో, అంటే ఎలక్ట్రిక్ బస్సెస్, నాట్ ద రెగ్యులర్ బస్సెస్, ద ఎలక్ట్రిక్ బస్సెస్ విషయంలోకి వస్తే దే ఆర్ ద లీడింగ్. అండ్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా మనకి హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుంటది ఎక్కువగా. యా. సో కరెంట్లీ వాళ్ళ కెపాసిటీ వచ్చేసరికి 5000 యూనిట్స్ పర్ ఇయర్ గా ఉంది. సో దాని వాళ్ళు న్యూ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ తోటి దాన్ని 10,000 యూనిట్స్ పర్ ఇయర్ గా మార్చాలనుకుంటున్నారు. సో దే ఆర్ ఆల్మోస్ట్ డబ్లింగ్ ఇట్. సో అదొక మంచి న్యూస్. సో గోయింగ్ 2 ఫిజికల్ ఇయర్స్ లో ఒక అబ్నార్మల్ గ్రోత్ డెలివర్ చేయడానికి, ఒక మంచి నెంబర్స్ పోస్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా జేఎం ఫైనాన్షియల్స్ చెప్తుంది. అండ్ వాళ్ళు కేవలం ఎలక్ట్రిక్ బస్సెసే కాదు, అదర్ సెగ్మెంట్స్ లైక్ లైట్ వెహికల్స్, అంటే మనకి కార్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా ఎంటర్ అవ్వాలన్న ఉద్దేశంతో రీసెంట్ గా వాళ్ళు BYD తోటి కొలాబరేషన్ చేశారు. సో వాళ్ళకి అది కూడా ఒక అడ్వాంటేజ్. అది రీసెంట్ గా మేక్ చేసిన హై వచ్చేసరికి 2220 రూపీస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1590, ఆల్మోస్ట్ 28% డ్రాప్ అయింది. అండ్ ద టార్గెట్ ప్రైస్ ఇస్ 2200 రూపీస్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్. సో బేసిక్ గా మొత్తం మార్కెట్ అంతా రీసెర్చ్ చేసిన తర్వాత మన వాళ్ళకి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అండ్ లార్జ్ క్యాప్స్ వరకు కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టాలి, వాళ్ళ రిస్క్ తగ్గించుకోవాలి. ఐ హావ్ లాట్ ఆఫ్ కన్సర్న్. రీటైలర్స్ డబ్బులు పోగొట్టుకోవద్దు, వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటది, మన మార్కెట్ బాగుంటది. సో వాళ్ళు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ లో పెట్టుకుంటే కొంచెం డ్రాప్ అయినా మళ్ళీ రికవర్ అవుతారన్న హోప్ తోటి రకరకాల రీసెర్చ్ కంపెనీస్ పోస్ట్ చేసినటువంటి స్టాక్స్ నుంచి ఫిల్టర్ చేసి సో ఈ లార్జ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి జేఎం ఫైనాన్షియల్స్ రికమెండెడ్ స్టాక్స్ ని ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాం. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఇచ్చిన రికమెండేషనే కాదు, నేనేదో చెప్పానని కాకుండా వాళ్ళ సొంత రీసెర్చ్ కొంత వాళ్ళ గ్రౌండ్ వర్క్ అంతా చేసి వాళ్ళ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ రికమెండేషన్ మేరకు ఇన్వెస్ట్ చేస్తే కొంతవరకు బెటర్. రైట్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే ముందు ఆయా కంపెనీలకు సంబంధించి, ఆ స్టాక్స్ కి సంబంధించిన టెక్నికల్స్, ఫండమెంటల్స్, పిఈ రేషియోస్ అంతా కూడా వాటికి సంబంధించి మీరు ఓన్ రీసెర్చ్ చేసుకొని మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే రేవంత్. థ్యాంక్ యూ అండి.